అందరూ కూర్చోండి. ఇప్పుడు నేను ఎగ్జామ్ పేపర్ వేయబోతున్నాను. ఎవరు ఎంత చదివారో ఇప్పుడు తెలుస్తుంది. ఎగ్జామ్ పేపర్స్ దేవుడనే పాస్ అయితే వాళ్ళు నాన్నకు చూపించడానికి 2 అంకెలనే ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎగ్జామ్ పేపర్లా బొక్కలే. రాజు 28/30 రా. వెరీ గుడ్. వీడికి 28. ఎగ్జామ్ రోజు నన్నే పెన్సిల్ అడిగిండు. వీడు ఇప్పుడు టాపరు. వీడు మొక్క మీద కొట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ పేపర్ బాలు 8/30. ఏం రాసేవరా సార్ ఇలా? ఓకే బాబా సార్ 8. అవును, అది కూడా నీ హ్యాండ్ రైటింగ్ చూసి సింపతితో ఇచ్చా. అయ్యో, ఇప్పుడు నా మార్కుల పరిస్థితి ఏంది? ఇక మార్కులు కాదు, నాకు దానం ఇచ్చారు. ఇప్పుడు ఇదే చేతితో ఇంటికి వెళ్తే నాన్న చేతిలో. రే రాజు, నేనేం చెప్పరా? నీకు ఎలా 28 వచ్చినాయా? సింపుల్ రా, చదివి రాశా. ఏం అబద్ధాలు చెప్తున్నావురా? వీడు చదువుతున్నాడు అంటే మన స్కూల్ కుక్క కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టే. రే నిజం చెప్పరా, ఎవరు పేపర్ చూసి రాశారా? ఇంకెవర్రా, నీ పేపర్ చూసి రాసా. ఏంటి? అవునరా, నువ్వు అన్నీ రాంగ్ ఆన్సర్స్ రాసావు. నేనేం చేశా? అదే ఆన్సర్స్ని ఆపోజిట్గా రాసా, అందుకు 28 వచ్చింది. అయ్యో దేవుడా, నేను ఎగ్జామ్ రాయలేదు, ఇక్కడ గైడ్ బుక్ పనిచేసా. రే ఏంట్రా ఇద్దరు డిస్కషనా? నథింగ్ సార్, మోటివేషన్ స్పీచ్. బాలు, నువ్వు ఆన్సర్స్ ఎందుకు తప్పు రాసావురా? సార్ ఏదో టెన్షన్లో రాసేసాను సార్. టెన్షన్లోనా సార్? నేను ఇలా క్వశ్చన్ చదువుతున్నా సార్, అప్పుడే బిల్డింగ్ అయింది అనిపించింది సార్. సరే క్వశ్చన్ అడుగుతా. ఇండియా క్యాపిటల్ ఏంట్రా? ఢిల్లీ సార్. గుడ్. బాలు, నువ్వు ఎగ్జామ్లో ఏం రాసావురా? సార్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అని రాసా. సిచ్యువేషన్ ఏంట్రా? క్రికెట్ మ్యాచ్ ఉంటే ముంబై, పాలిటిక్స్ ఉంటే ఢిల్లీ, సినిమా అయితే హైదరాబాద్. సరే. ఒరే రాజు, నీ పేపర్లో నేమ్ లేదురా. ఏంటి సార్? అవునరా, నేమ్ లేదు. ఇది యాక్చువల్గా బాలు పేపర్. ఏంటి అంటే 28 మార్కులు యాక్చువల్గా బాలుకే. అయ్యో దేవుడా, నేను టాపర్ అయ్యానా? కానీ బాలు హ్యాండ్ రైటింగ్ చాలా చెత్తగా ఉందరా. నాకు అది రాజు పేపర్లాగా అనిపించింది. అంటే నా హ్యాండ్ రైటింగ్ వల్లనే నా ఫ్యూచర్ పోయిందా సార్? థ్యాంక్స్ రా బాలు, నీ హ్యాండ్ రైటింగ్ వల్లనే నేను టాపర్ ఆఫ్ ద క్లాస్ అయ్యా. ఎల్లప్పుడూ ఇలా సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాను. మట్టి కొట్టుకోపోతావురా.